వెల్కమ్ టు జ్ఞానధార. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఏపీ గవర్నమెంట్ రూపొందించినటువంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్ 2026 ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్ 2ని మనము ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి దీంట్లో భాగంగా మనకు సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి 8 ఉంటాయి. మరి ఫస్ట్ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే, ప్రిడిక్ట్ ఎక్స్హలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ఇన్హలేషన్ ఎయిర్ ఇన్ రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎక్స్హలేషన్ ఎయిర్ అనేది హాటర్గా ఉంటుంది ఇన్హలేషన్ ఎయిర్ కంటే. సో ఎందుకు ఉంటుంది అనేది వాళ్ళు అడిగినారు. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి, బికాజ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ ఏ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. ఇట్ ఈజ్ ఏ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ అని రాస్తే సరిపోతుంది. ప్రాసెస్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద కామన్ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ CaOCl2? సో CaOCl2 అనేది మనకు బ్లీచింగ్ పౌడర్ అన్నమాట. ఇది బ్లీచింగ్ పౌడర్. CaOCl2 అనేది బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి, వాట్ హ్యాపెన్స్ టు ద పింక్ కలర్ ఆఫ్ ఫినాఫ్థలిన్ ఇన్ ఏ బేసిక్ సొల్యూషన్? పింక్ కలర్ ఆఫ్ ద ఫినాఫ్థలిన్ ఇన్ ఏ బేసిక్ సొల్యూషన్ అంటే యాక్చువల్గా ఫినాఫ్థలిన్ వచ్చేసి మనకు కలర్లెస్ అనమాట. ఇది యాసిడ్లో ముంచితే కలర్లెస్ అవుతుంది, అలానే ఉంటుంది. బేస్లో ముంచితే మనకు పింక్ కలర్ వస్తుంది. ఆల్రెడీ పింక్ కలర్ వచ్చింది అంటే అది బేస్లో ముంచినటువంటి ఫినాఫ్థలిన్ ఇండికేటరు. తర్వాత మళ్ళీ బేస్లోనే ముంచితే సేమ్ కలరే ఉంటుంది, పింక్ కలరే వస్తుంది. సో నో కలర్ చేంజెస్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి, వై ఆక్సైడ్స్ ఆఫ్ హై రియాక్టివ్ మెటల్స్ కెనాట్ బి రెడ్యూస్డ్ బై కార్బన్? ఎందుకు హైలీ రియాక్టివ్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి కార్బన్తో రెడ్యూస్ కావు అని అడిగినారు. హై రియాక్టివ్ మెటల్స్ ఆక్సిజన్తో చాలా టైట్గా బైండప్ అయి ఉంటాయి. మరి వీటిని బ్రేక్ చేయాలి, వీటిని రెడ్యూస్ చేయాలి, ఆక్సిజన్ని రెడ్యూస్ చేయాలి అంటే కార్బన్కు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. సో కార్బన్కి అంత ఎనర్జీ లేదు కాబట్టి అవి అంత ఈజీగా రెడ్యూస్ చేయలేవు. ఇంకేం రాయాలి అంటే, హైలీ రియాక్టివ్ మెటల్స్ హ్యావ్ ఏ హయ్యర్ ఎఫినిటీ ఫర్ ఆక్సిజన్ దాన్ కార్బన్, మేకింగ్ దేర్ ఆక్సిజన్ బాండ్స్ టూ స్ట్రాంగ్ ఫర్ కార్బన్ టు బ్రేక్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రోకార్బన్ అండర్గోస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్? ఏ హైడ్రోకార్బన్స్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో పాల్గొంటాయి అంటే మనకు ఇది బ్యూటేన్ అనమాట, C4H10. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 2 మీటర్. ఇక్కడ మనకు ఫోకల్ లెంత్ ఇచ్చినారు అంటే F ఇచ్చినారు, ఎంత 2 మీటర్స్. సో పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ పవర్ కనుక్కోమన్నారు. సో పవర్ ఈక్వల్ టు 1/F ఫార్ములా అనమాట. మనం ఇది రాసుకోవచ్చు ఇట్లా. సో P ఈజ్ ఈక్వల్స్ టు F అంటే ఏమి 2, 1/2. సో 1/2 అంటే ఏమి 0.5 డయాప్టర్స్ అనమాట వీటికి యూనిట్స్. మరి కాన్కేవ్ లెన్స్కి ఎప్పుడూ కూడా నెగటివ్ వస్తుంది. ఇక్కడ నెగటివ్ సైన్ అనేది ఇండికేషన్ అనేది వస్తుంది కాన్కేవ్ లెన్స్కి. సో మనకు ఆన్సర్ వచ్చేసి P ఈక్వల్స్ టు -0.5 డయాప్టర్స్. నెక్స్ట్ వచ్చేసి, ద స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. సో ద స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్. What is the lowest total resistance possible with 4 coils of 4 ohms, 8 ohms, 12 ohms, 24 ohms? మనకి ఇక్కడ లోయెస్ట్ టోటల్ రెసిస్టెన్స్ రావాలి అంటే మనకు ఆ కనెక్షన్ అనేది ప్యారలల్ కనెక్షన్ అయి ఉండాలి. ప్యారలల్ కనెక్షన్ అయి ఉంటేనే మనకు లోయెస్ట్ టోటల్ రెసిస్టెన్స్ అనేది వస్తుందన్నమాట. సో మనకు ఇక్కడ ఇండివిజువల్ రెసిస్టెన్స్ అనేది ఇచ్చినారు కాబట్టి మనము ఈక్వలెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవచ్చు అనమాట. సో దీనికి మనం ఏం రాసుకోవచ్చు, 1/R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. దీనికి మనము 1/R1 అంటే 4 ప్లస్ 1/8
ప్లస్ 1/12. ఇక్కడ R4 కూడా ఉంది కాబట్టి మనం R4 రాసుకుంటాం. ప్లస్ 1/R4. R4 అంటే 24. సో మనకు దీనికంతా LCM వచ్చేసి 24 అవుతుంది. 24 అయినప్పుడు మనకు 1/4 ఇంటూ 24 అంటే 4 1 జా 4 6 జా. సో 6 ప్లస్ 8 3 జా 24 కాబట్టి 3, 12 2 జా 24 కాబట్టి 2, ప్లస్ 24 1 జా 24. సో 6 ప్లస్ 3 ప్లస్ 2 అంటే 6 3 9, 9 ఒక 2 11 12, 12/24 వస్తుంది మనకి. ఇది 12/24. 12 1 జా 12 2 జా. సో మనకు 1/2 వస్తుంది. సో 1/R ఈక్వల్ టు 1/2. మరి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 2 అనమాట, 2 ohms. ఎప్పుడు కూడా ప్యారలల్ కనెక్షన్లో మనకు ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది వాల్యూ ఆఫ్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ రెసిస్టెన్స్. అంటే ఇండివిజువల్ రెసిస్టెన్స్ దీంట్లో మనకు స్మాలెస్ట్ 4 ohms కాబట్టి దీనికంటే తక్కువే వస్తుందన్నమాట ఎప్పుడు కూడా. అప్పుడు మనకు అది లోయెస్ట్ టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇవి 3 ఉంటాయి. సో 3 × 2 6 మార్క్స్. 9th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఇథనాల్. దీన్ని ఆల్కహాల్ అని కూడా అంటారు. సో మనము 2 ప్రాపర్టీస్ రాయాల్సి ఉంటుంది. మరి ఏం రాయాలంటే ఇథనాల్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అండ్ హ్యాజ్ ఏ క్యారెక్టరిస్టిక్ స్మెల్. అండ్ ఇథనాల్ ఈజ్ హైలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ యాక్ట్స్ యాజ్ గుడ్ సాల్వెంట్ ఫర్ మెనీ సబ్స్టెన్సెస్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్స్ యొక్క అప్లికేషన్స్ లేదా యూజెస్ని 2 రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మనము ఏం రాయొచ్చు అంటే ఇది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రిఫ్లెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్. ఇంకా వచ్చేసి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ టార్చ్ లైట్స్లో యూజ్ చేస్తాం ఎందుకంటే రిఫ్లెక్టింగ్ కోసము. తర్వాత ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ డాక్టర్స్ హెడ్ మిర్రర్ అనమాట. డాక్టర్స్ హెడ్ మిర్రర్గా యూజ్ చేస్తాం. ఇవన్నీ రాస్తే మనకు సరిపోతుంది ఇది. 11th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ యూజువలీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. ఎందుకు వాడతాం మనం కాపర్ని అల్యూమినియంని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో? ఎందుకంటే ఇవి కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ అన్నమాట. సో మనము వీటిని ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో వాడతాం. అంతేకాకుండా ఇవి హ్యావింగ్ లో రెసిస్టివిటీ కూడా ఉంటుంది. అందుకు కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్. సెక్షన్ 3లో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 3 రాయాల్సి ఉంటుంది. మరి 12th క్వశ్చన్ని గమనిస్తే డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్. అంటే ఏ కానీ బి కానీ వేయొచ్చు. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్ బియాండ్ 2f1 అట్ 2f1. 12th ఏలో మనకు ఏ క్వశ్చన్కి ఈ ఫిగర్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనకు ఏబి అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇది 2f1 అవతల బియాండ్ 2f1 అవతల ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది బిట్వీన్ f2 అండ్ 2f2 మధ్యలో ఏర్పడుతుంది. సో ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ అనమాట. అంటే మనము ఆబ్జెక్ట్తో పోలిస్తే ఇమేజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో ఈ ఫిగర్ వేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకు 12th ఏలో బి క్వశ్చన్కి అంటే ఆబ్జెక్ట్ అనేది 2F1 దగ్గర ఉన్నప్పుడు మనకు ఇమేజ్ అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే 2F2 దగ్గర ఏర్పడుతుంది. మరి ఈ ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే సేమ్ సైజ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనమాట. చూడండి ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉందన్నమాట. సో ఈ విధంగా మనము ఫిగర్స్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డ్రా ద డయాగ్రామ్ విచ్ షోస్ దట్ యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. సో యాసిడ్ సొల్యూషన్లో మనకు వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అనే ఫిగర్ని చూపించాల్సి ఉంటుంది. సో ఈ ఫిగర్ని మనము వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. అంటే డైలీ లైఫ్లో pH అప్లికేషన్స్ గురించి రాయమన్నారు. మరి దీనికి మనము ఏం రాయొచ్చు అంటే pH ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ద సర్వైవల్ ఆఫ్ అక్వాటిక్ లైఫ్ అండ్ pH అఫెక్ట్స్ ఏ ఫ్లేవర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రింక్స్. pH is a crucial for safe drinking water and preventing pipe corrosion. And also plants require a specific pH range for their healthy growth అని రాయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఫిల్ ద టేబుల్ ఫాలోయింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీంట్లో ఫస్ట్ మనకు పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇక్కడ మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అవి మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మరి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బియాండ్ C1 ఉన్నప్పుడు సో ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే బిట్వీన్ F అండ్ C అన్నమాట. ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే డిమినిష్డ్ అంటే చాలా చిన్నది అని అర్థం అన్నమాట. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వాల. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అట్ C ఉన్నప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే అట్ Cనే అనమాట. ఇది అంటే అట్ C దగ్గర ఉన్నప్పుడు మనకు ఇమేజ్ కూడా అట్ C దగ్గరే ఏర్పడుతుంది. సో సైజ్ ఎలా ఉంటుందంటే సేమ్ సైజ్. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ బిట్వీన్ C అండ్ ఫోకస్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ అన్నమాట. మరి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే బియాండ్ Cకి అవతల ఉంటుంది. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్ పెద్దగా ఉంటుంది. మరి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇవ్వాల. పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి బిహైండ్ ద లెన్స్. ఎప్పుడూ కూడా బిహైండ్ ద లెన్స్ కాదండి, ఇది బిహైండ్ ద మిర్రర్. ఎప్పుడూ కూడా బిహైండ్ ద మిర్రర్ అన్నారు అంటే అది ఎక్కడ ఉంటుంది అంటే బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ దగ్గర ఉంటేనే మనకు బిహైండ్ ద మిర్రర్ ఏర్పడుతుంది అనమాట. సో సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఎన్లార్జ్డ్ చాలా పెద్దగా ఏర్పడుతుంది. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి విర్చువల్ అండ్ ఎరెక్టెడ్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 4లో మనకు బిగ్ క్వశ్చన్స్ అండి ఇవి. మరి దీంట్లో మనకు 15th ఏలో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి ఇవన్నీ కూడా. వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ డు యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ ఆఫ్ హైపర్మెట్రోపియా. ఇది మనకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గానే ఉంది, పేజ్ నెంబర్ 220లో ఉంది. ఇది దాన్ని ఒకసారి చూసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఇదన్నా రాయొచ్చు అనమాట. ఓమ్స్ లా, రెసిస్టెన్స్, జౌల్స్ లా ఆఫ్ హీట్, రెసిస్టివిటీ. మరి వీటికన్నిటికీ కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి. సరే ఓమ్స్ లా వచ్చేసి 244 పేజ్ నెంబర్ 244లో ఉంది. తర్వాత మనకు జౌల్ లా ఆఫ్ హీట్ వచ్చేసి 270లో ఉంది, డైరెక్ట్గానే ఉందండి, మనం చదువుకోవచ్చు. తర్వాత
రెసిస్టివిటీ కూడా దీని తర్వాత వస్తుందండి. ఇవి మనము టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ 16th క్వశ్చన్లో రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. బ్యాలెన్స్ చేయమన్నారు. వీటి ఫార్ములాస్ రాస్తూ మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్. సో మనం దీనికి ఫార్ములా రాయాల్సి ఉంటుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH టేకన్ ట్వైస్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 గివ్స్ కాల్షియం కార్బోనేట్ అంటే CaCO3 ప్లస్ వాటర్ అంటే H2O. సో దీనికి మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయినటువంటి ఈక్వేషనే. మనకు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట మనకు వచ్చింది. నెక్స్ట్ బి క్వశ్చన్ని చూస్తే జింక్ Zn ప్లస్ సిల్వర్ నైట్రేట్ అంటే AgNO3 గివ్స్ జింక్ నైట్రేట్ అంటే ZnNO3 టేకన్ ట్వైస్ ప్లస్ సిల్వర్. మరి దీనికి మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇక్కడ NO3 ఒకటే ఉంది, ఇక్కడ మాత్రం 2 ఉన్నాయి ఆటమ్స్. సో మనం దీన్ని ఇక్కడ 2 పెడితే సరిపోతుంది. సో 2 సిల్వర్లు అయిపోయినాయి కాబట్టి 2Ag అనేది వస్తుంది. ఇది బ్యాలెన్స్ కెమికల్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి అల్యూమినియం అంటే మనకు Al ప్లస్ కాపర్ క్లోరైడ్ CuCl2 గివ్స్ అల్యూమినియం క్లోరైడ్ అంటే AlCl3 ప్లస్ కాపర్ అంటే Cu అనమాట. సో ఇది మనము బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ క్లోరిన్లను చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో మనం ఆపోజిట్గా మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 ఇక్కడ 2 అనమాట. సో 3 కాపర్లు అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా మనము 3 వేస్తే ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ 2 అల్యూమినియంలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా 2 వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేరియం క్లోరైడ్ వచ్చేసి BaCl2 ప్లస్ పొటాషియం సల్ఫేట్ అంటే K2SO4 గివ్స్ బేరియం సల్ఫేట్ అంటే BaSO4 ప్లస్ పొటాషియం క్లోరైడ్ KCl. మరి దీనికి మనము బ్యాలెన్స్ చేసినట్లయితే ఇక్కడ పొటాషియంలు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి మనం 2 వేయాలి ఇక్కడ. సో క్లోరిన్లు 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఈ విధంగా రాస్తే మనకు 8 మార్క్స్ అనేది పడిపోతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇచ్చినారు. సో ఈ టేబుల్లో మనము వాళ్ళు ఇచ్చినటివి కాకుండా మిగతా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఏమి ఇచ్చినారో చూడండి ఒకసారి. నంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అనమాట. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చినారు. మరి నంబర్ ఆఫ్ కార్బన్స్ 3 ఉంటే మనము ప్రాప్ అనే సౌండ్ వస్తుంది. 1 కార్బన్ ఉంటే మెత్ అంటాం, 2 కార్బన్లు ఉంటే ఇత్ అంటాం, 3 కార్బన్లు ఉంటే ప్రాప్ అంటాం అనమాట. సో ఆల్కేన్లో ఏన్ సౌండ్ వస్తుంది, ఆల్కీన్లో ఈన్ సౌండ్ వస్తుంది, ఆల్కైన్లో ఐన్ సౌండ్ వస్తుంది అనమాట. సో ఆల్కేన్లో వాళ్ళే ఇచ్చినారు ప్రోపేన్. మరి ఆల్కీన్లో ఏమొస్తుంది అంటే ప్రొపీన్ అంటాం, ప్రోపీన్. నెక్స్ట్ ఆల్కైన్లో ప్రొపైన్. నెక్స్ట్ వచ్చేసి 4 కార్బన్స్ ఉంటే దాన్ని మనం ఆల్కేన్లో బ్యూటేన్ అంటాం, బ్యూట్. 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అనే సౌండ్ వస్తుంది. సో ఆల్కేన్లో బ్యూటేన్, ఆల్కీన్లో బ్యూటీన్, ఆల్కైన్లో బ్యూటైన్. నెక్స్ట్ 5th కార్బన్ 5 కార్బన్లు ఉంటే మనము దాన్ని పెంట్ అంటాము. సో ఆల్కేన్లో పెంటేన్, ఆల్కీన్లో పెంటీన్, ఆల్కైన్లో వాళ్ళే ఇచ్చినారు పెంటైన్.
నెక్స్ట్ 6 కార్బన్లు ఉంటే మనం దాన్ని హెక్స్ సౌండ్ వస్తుంది, హెక్స్ అంటాము. సో ఆల్కేన్లో మనం ఏమనొచ్చు అంటే హెక్సేన్, ఆల్కీన్లో హెక్సీన్, ఆల్కైన్లో హెక్సైన్. ఈ విధంగా మనము ఈజీగానే ఈ టేబుల్ని ఫిలప్ చేయొచ్చు. సో మనం కార్బన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనము వీటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. 3 ఉంటే ప్రాప్ అంటాం, 4 కార్బన్లు ఉంటే బ్యూట్ అంటాం, 5 కార్బన్లు ఉంటే పెంట్ అంటాం, 6 కార్బన్లు ఉంటే హెక్స్ అనే సౌండ్ వస్తుంది. సో ఈ విధంగా ఫిలప్ చేయాల్సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17వ క్వశ్చన్. డిస్క్రైబ్ అన్ యాక్టివిటీ టు డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ కండక్టర్. మరి దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు డైరెక్ట్ క్వశ్చనే అనమాట. ఇది ఎలక్ట్రోమాగ్నెటిజంలో వస్తుంది. పేజ్ నెంబర్ 290లో, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 290లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బి అబ్జర్వ్ చేస్తే, హౌ టు షో దట్ మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ విత్ ద హెల్ప్ అండ్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ ద్వారా మెటల్స్ గుడ్ కండక్టర్స్ అని చూపించమన్నారు. ఇది మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో వస్తుంది. సో మనకి ఇది కూడా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉంది, పేజ్ నెంబర్ 80లో ఉంది అనమాట. వీటిని మనము ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.